మేడం అసలు ఏంటి ఈ కర్ణాటక ఎన్నికల ప్రభావం ఇక్కడ ఉంటుందని మీరు ఎలా కర్ణాటకలో గెలుస్తామని మేము మొదలు కూడా చెప్పాము. మేము ఆల్రెడీ ఇది ఊహించిన ఫలితమే అండి. కర్ణాటకలో ఖచ్చితంగా ఓటర్ నాడిని పసిగట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో ఒక సునామీ లాగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది. ఫుల్ మెజారిటీతో మేము ముందే చెప్పడం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వేరియస్ ప్లేసెస్ నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు, आज हम लोगों को जीने का एक टाइम के खाने का దుర్భర్ కర్ దియా మోదీనే, మోదీకు మూతోడు జవాబు హం దేంగే అని చెప్పి నాకు చెప్పడం అంటూ జరిగింది. నిజంగా కూడా ఎంత కామ్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగిందో అంతే సునామీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి 100% ఆశ ఉండే అత్యధిక మెజారిటీతో ఈ లాస్ట్ టైం జేడీఎస్తో కలిసినందుకు మమ్మల్ని మోసం చేయడం వలన ఈసారి 100% మెజారిటీ ఎందుకు ఇచ్చారంటే సిలిండర్ రేటు కానీ నిత్యావసర సరుకుల ధరలే కానీ ఈరోజు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. రాజస్థాన్కి సంబంధించి కూడా మేము 500 రూపాయల సిలిండర్ ధర నిర్ణయించి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పాలిత ఎక్కడెక్కడ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయో అక్కడక్కడ ఖచ్చితంగా మేము 500 రూపీస్కి సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు రావడం కూడా మాకు శుభసూచకం. అక్కడ కూడా క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా ఇదే మోదీకు హటాओ దేశ్ को बचाओ, यहाँ पे भी बीआरएस और మోదీ को हटाओ और देश को बचाओ क्या తెలంగాణకు బచాओ. తెలంగాణలో కూడా ఈరోజు దోచుకు తినే ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు జీఎస్టీ పేరు మీద మా డబ్బులు తిరిగి మాకే ఇస్తున్నారు, మా దగ్గర నుంచి వసూలు చేసి మా డబ్బులు ఈరోజు కేసీఆర్ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే బాగుపడ్డది. కాబట్టి వీళ్ళకు కూడా తొందరలోనే బీజేపీకి బీఆర్ఎస్ చెక్కు పెట్టే రోజులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ప్రియాంక లక్కీ హ్యాండ్ అని చెప్పి అన్నారు. ఎస్, ప్రియాంక గాంధీ ఇస్ వెరీ లక్కీ అండ్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ యాత్ర విచ్ హెస్ గాన్. ప్రతి ఒక్క మనిషిని టచ్ చేస్తూ పేదవాడిని మధ్యతరగతి వాళ్ళని ప్రతి ఒక్కరి బాధలు తెలియజేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చేసిన యాత్ర దీనికి ఒక ప్లస్ పాయింట్ మైలేజ్ వచ్చింది. దాంతోపాటు ప్రియాంక గాంధీ గారిని కూడా ఈడికి వచ్చి ఈరోజు క్యాంపెయినింగ్లో నిలబడి ఎక్కడెక్కడ ఉధృతంగా తిరిగారో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరికీ కూడా పెద్దపీట వేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలు చాలా పెద్ద గుండెలో ఏమంటే కర్ణాటక ప్రజలందరూ గుండెలో చాలా పెద్ద స్థానం కాంగ్రెస్లో ఉంది అని చెప్పకనే చెప్పారు. ఈ బజరంగ్ దళ్ సెంటిమెంటు ఎట్లా ఇప్పుడు ఆంజనేయ స్వామి మీ వైపు ఉన్నట్టు? ఆంజనేయ స్వామి అందరి వైపు ఉన్నట్టు, కాకపోతే మతతత్వ రాజకీయాలు అనేది చేయడం అనేది వీళ్ళకి అలవాటు. మోదీ ఛాయ్వాలా మోదీ ఇట్లాంటి షడ్యంత్రాలు చేయడంలో నంబర్ 1 పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈరోజు మేకప్లకు ప్యాకప్లు అయ్యే ఖర్చులు కూడా ఆడవాళ్ళ జోబుల నుంచి తీస్తున్నాడంటే మేము సంపాదించింది పిల్లల్ని చదివించుకోలేకుండా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరిగాయి. దాంతోపాటు మతతత్వ రాజకీయాలలో ఇది ఒక సిండికేట్ ఒక కార్డ్ ప్లే చేశాడు కానీ అది ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫెయిల్ ఇన్ కర్ణాటక ఆల్సో అండ్ ఇన్ తెలంగాణ ఆల్సో. యూ కెన్ సీ దిస్ విత్ దిస్ రిజల్ట్. మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక సంబంధించిన వ్యక్తి, దానితోడు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఇది ఎలా వచ్చే రోజులు ఇక్కడ కానీ దేశం అంతా వర్కౌట్ అవుతుంది? ఖర్గే గారు చాలా సీనియర్ నాయకులండి. ప్రతి దాంట్లో అవగాహన ఉన్న నాయకులు ఖర్గే గారి నేతృత్వంలో మేము అనుకుంటాము కాంగ్రెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ విన్. రాబోయే కాలంలో తెలంగాణ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ తెలంగాణ. ష్యూర్లీ ఐ ఫీల్ దట్ వి విల్ విన్ ఇన్ తెలంగాణ ఆల్సో బికాజ్ అరాచక పాలన ఈరోజు అభివృద్ధి లేని పాలన ఎక్కడైతే రాష్ట్రాలలో ఉందో అక్కడంతా కూడా కాంగ్రెస్కి పట్టం కడుతున్నారు పేద ప్రజలు. కాకపోతే ముందే మేము కాంగ్రెస్కి పట్టం కడతామంటే వాళ్ళకు ఈరోజు ఎలక్షన్ రేషన్ బియ్యం ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు. సో అందుకు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సునామీ లాగా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ కూడా పెద్ద మెజారిటీతో గెలుస్తుందని ఆశపడుతున్నాం. మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు గెలవడానికి? 500 రూపాయల సిలిండర్ ఒకటి మేము చెప్పాము, 500 రూపీస్ సిలిండర్ గురించి చెప్పాము. ఇప్పుడు యాక్సిడెంట్ ఫీ రియంబర్స్మెంట్ లేదు, పిల్లలకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ వస్తుంది. ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి 2 లక్షల వరకు మేము యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఇస్తానని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు ఇందులో డిక్లరేషన్లో ప్రకటించడం కూడా జరిగింది. ఇదే కాకుండా మేము రాగానే ఇమీడియట్గా ఈ 2 lakhs పోస్ట్ ఏదైతే ఖాళీ ఉన్నాయో ఇయర్ వైజ్గా భర్తీ చేసుకుంటూ వస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మా మేనిఫెస్టో కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా నిత్యావసర
ధరలు అన్నీ కూడా అదుపులో రావడానికి చూస్తున్నాం. కానీ బంగారు తెలంగాణ చేస్తుందని చెప్పి సోనియా గాంధీ ఇచ్చిన దానికి అప్పుల తెలంగాణ చేసుకొని ఈరోజు దోచుకున్నందుకు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తారని నేను అనుకుంటాను. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిని పిసుకుతా అది ఇది అని comment ఈరోజు కర్ణాటకలో ఎట్లా విసికినారో రాబోయే కాలంలో బీఆర్ఎస్ వాళ్ళని అట్లే విసుకుతారని చెప్పేసి అని ఇండైరెక్ట్ కదా డైరెక్ట్ కర్ణాటక ప్రజలు చెప్పినారు కదా, తెలంగాణ ప్రజలు అది చేసి చూపిస్తారని నేను అనుకుంటాను. ఇప్పుడు ఏంది మేడం నెక్స్ట్ శ్రీనివాస్ యాదవ్ సిచ్యువేషన్ మీరు వస్తే ఎలా ఉంటుందండి? శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఫస్ట్ వారు శ్రీకాంతాచారి గారు చనిపోవడానికి ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం శ్రీనివాస్ యాదవ్ కాదా అని నేను అడిగాను. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే అడిగాను. వీళ్ళు గుట్కాలు గాంజాలు నములుకుంటూ పొద్దున్న లేస్తే పాన్ పరాగులు తినుకుంటూ నడుస్తాడు కదా. ఈరోజు అడ్డంగా దోసుకున్న సంపాదనతోటి ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఓ రోజు 2 రోజులు 4 రోజులు, కానీ ఎల్లకాలం అయితే బతకలేరు కదా. టీడీపీ నుంచి వచ్చి ఈరోజు ఒత్తాసగాడు అందరు కూర్చున్న దానం నాగేంద్ర ఎక్కడి నుంచి వచ్చాడు, సబితా ఇంద్రారెడ్డి ఎక్కడి నుంచి పోయింది, ఇవన్నీ గమనించినట్టయితే అరువు తెచ్చుకున్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లడం అది ఓ బీఆర్ఎస్ వంతు అయింది. కాబట్టి మళ్ళీ వాళ్ళు మా గూటికి వస్తారా గూటికి రారా, ప్రజలు వాళ్ళకి చెంపపెట్టు రిజల్ట్ ఇస్తారని కూడా మాకు ఏరియాలలో చెప్పడం అంటూ జరుగుతుంది. దేశ్కి నేత అవుతానంటున్నాడు కేసీఆర్. देखेंगे अब देश की नेता कितना बड़ा काम करेंगे. ఈ తెలంగాణ లుట్టాంచుకున్న తర్వాత తెలంగాణ ఎక్కడెక్కడైతే మొత్తము అంగడి పెట్టి మొత్తం దోచుకోవడం అయిపోయిన తర్వాత ఇక దేశం మీద పడి అంత దోచుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నట్టున్నారు. సో అవేది వర్కౌట్ కాదని అనిపిస్తుంది. మీరు మొన్న చూస్తున్నట్టయితే మహారాష్ట్రలో జాయినింగ్స్ అంటారు, అక్కడ జాయినింగ్స్ అంటారు. తెలంగాణలో ఉన్న యూత్కి ఉద్యోగాలు ఇవ్వమనండి, ఫస్ట్ మా నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పండి. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మేము డిక్లరేషన్ చేయడం అంటే జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీక్ కారణమైన ముఖ్యమంత్రికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తుననే చెక్కు పెడతారు మహిళలు. స్పెషల్గా 50% ఉన్న మహిళలు మా ఓటు బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా చెక్కు పెడుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మాత్రం ఘంటాపథంగా చెప్తాను, రాబోయేది కాంగ్రెస్. మరి మహిళా బిల్ అంటుంది కవిత స్కాము, దాని లిక్కర్ స్కామ్ నుంచి బయటికి వెళ్ళడానికి మహిళా రిజర్వేషన్ అంటుంది. నిజంగా కూడా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 33%. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ సపరేట్ అని అయితే నేను అనుకోనండి. ఇద్దరు దొంగలే. ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయకపోవడానికి దీనికి నిదర్శనం నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ లిక్కర్ స్కామ్ల నుంచి బయటపడడానికి ఇప్పుడు 9 ఏళ్ళ తర్వాత నిద్ర మేల్కుంది కవితమ్మ. మరి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 33%. ఫస్ట్ తెలంగాణలో అధ్యక్షురాలే లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో దెర్ ఇస్ నో అధ్యక్షురాలు. మహిళలకు ఎవరికి కూడా పెద్దపీట వేయలేదు. మంత్రివర్గంలో కూడా ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కూర్చున్నారు. అంటే టీఆర్ఎస్లో ఉన్న నాయకురాళ్ళు పనికిరారా? కవితమ్మ చుట్టూ తిరగడానికి బతుకమ్మ ఆడడానికే పనికొస్తారా? అంటే వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు అనేది ఇవ్వరా? కల్వకుంట్ల ఫ్యామిలీకే ఉద్యోగాలు ఉండాలా అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రశ్నిస్తుంది. माइनॉरिटी तहसीन बात करो, बोलिए। कर्नाटक रिजल्ट इधर आज हम लोग यहाँ पे जो जमा हुए हैं, बेहद दिल की गहराइयों से आज हम यहाँ पे जश्न मनाने के लिए जमा हुए हैं। कर्नाटका तो अभी आगाज़ है हमारा, बहुत कुछ जीतना बाकी है हमें। और राहुल गांधी जी के सरपरस्ती में, प्रियंका गांधी की सरपरस्ती में आप देखेंगे कि हम आने वाले दिनों में तेलंगाना के गांधी भवन में कांग्रेस का झंडा लहराएंगे और बहुत बड़ी मेजॉरिटी से यहाँ पे आएंगे। और इंशाअल्लाह ताला दिल्ली में, सेंट्रल में भी कांग्रेस का झंडा इंशाअल्लाह ताला ज़रूर लहराएगा। बजरंग दल का कमेंट क्या? बजरंग दल और जो आरएसएस, ये सब जो है ना सिर्फ लोगों को लड़ाने की और लोगों को डिवाइड एंड रूल करने की पॉलिसी कर रहे हैं, कुछ नहीं है। यहाँ की जनता जाग चुकी है, सब पढ़े लिखे लोग हैं, सब देख रहे हैं कि कौन सी पॉलिसी चल रही है। वो ब्रिटिश लोग के जैसा डिवाइड एंड रूल करना चाह रहा है, लेकिन नहीं, अभी जनता ये सब सारे चीज़ों में आने वाली नहीं है। सारे प्रोपेगेंडा जो ये लोग फैला रहे हैं ये पूरा वेस्ट है। ये वेस्ट गवर्नमेंट है। बीजेपी एंड बीआरएस दोनों इक्वल है, तो इन दोनों को जो है ना मुंह तोड़ जवाब देना चाहिए। और मैं कर्नाटका के आवाम का दिल की गहराइयों से बेहद शुक्रगुजार हूँ कि आप लोगों ने जागा, समझा और कांग्रेस को सत्ता में लाया, उसको सीट पे बिठाया। आने वाले दिनों में तेलंगाना की आवाम से भी मेरी गुजारिश है कि आप लोग जो है ना आने वाले दिनों में कांग्रेस के हाथ मजबूत करें और कांग्रेस को जिताएं। जय हिंद। एमआईएम बीजेपी का बी टीम बोलता है। एमआईएम और बीजेपी मैं मारे जैसा करता हूँ,
तुम रोज ऐसा करो, मैं जख्म देता हूँ, तुम मरहम लगाओ। यही चीज दोनों का जो है ना चल रहा। असद साहब, मैं आपसे सवाल करना चाह रही हूँ, आज का ये जो इलेक्शन है, आपको कर्नाटका में जो प्लेस नहीं दी गई, इसीलिए जो है ना मेजॉरिटी में कांग्रेस आया। आप मध्य प्रदेश में जाके क्या करें, आप यूपी में जाके क्या करें। आज एज ए हैदराबाद के मैं प्रेसिडेंट होने के नाते आपसे सवाल करती हूँ, अगर आप बीजेपी की बी टीम नहीं है तो ये हमारे को साबित करके बताइए। हम आप लोगों के साथ है, हम आप लोगों के साथ है। और आपको जो है ना ये बात साबित करना होगा कि आप जो है ना बीजेपी की बी टीम नहीं है। आवाम को जागने की ज़रूरत है, समझने की ज़रूरत है। खुदारा मुत्तहिद हो जाओ, मुनज़्ज़म हो जाओ, खुदारा जाग जाओ। ऐसे जो है ना कमेंट्स में आप लोगों को आने की ज़रूरत नहीं है। आप लोग पढ़े लिखे लोग हैं, समाज में क्या हो रहा, तेलंगाना में क्या हो रहा, स्पेशली हैदराबाद ओल्ड सिटी में क्या कर रहे हैं लोग, आप लोगों को देखने की ज़रूरत है। सिकंदराबाद कब आबाद हुआ, हैदराबाद कब से आबाद है, कितना डेवलपमेंट आया। वोट मांगना है अवैसी साहब, आप जो है ना डेवलपमेंट पे वोट मांगिए। क्या हाल है आज ओल्ड सिटी का, ओल्ड सिटी के डेवलपमेंट पे आप वोट मांगिए। देखते हैं उसके बाद आपको कितने एमएलए मिलते हैं, कितने कॉर्पोरेटर मिलते हैं। मेरा आपको ఛాలెంజ్ है। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.